అది ఎండాకాలం. ఇక్కడ ఎండాకాలం ప్రారంభం అయిందే అనుకోండి. ఆ సరస్సులో పారేది మనుషుల ఎముకలు, పుర్రెలు మాత్రమే. ఒకటి కాదు, రెండు కాదు, 300 మంది మనుషుల ఎముకలు, పుర్రెలు. అయితే అక్కడ ఏమి జరిగింది? ఈ విషయం మీరు మొత్తం చూడాలి, వినాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడగలరు. హిమాలయ పర్వతాల లోతుల్లో సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఒక చిన్న సరస్సు ఉంది. ప్రతి సంవత్సరం మంచు కరుగుతుంది మరియు నీటి అడుగున బయటపడేది మనిషి ఎముకలు. 100 కాదు, 300కి పైగా స్కెలెటన్. ఇది సినిమా కాదు, ఇది భారతదేశంలోని నిజంగా ఉన్న ప్రదేశం. దీని పేరే రూప్కుండ్ సరస్సు. ఈ సరస్సు యొక్క రహస్యం, ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో ఉన్న ఈ సరస్సు సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో కొద్ది వారాలు మాత్రమే మంచు కరుగుతుంది. అప్పుడు సరస్సు అడుగున కనిపించేది తలపాగాలు, ఎముకలు, మానవ అవశేషాలు. అందుకే దీనికి స్కెలెటన్ లేక్ అని పేరు వచ్చింది. 1942 రెండో ప్రపంచ యుద్ధ కాలం. ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ మంచు కరిగిన సమయంలో ఈ సరస్సును చూశాడు. నీటిలో ఎముకలు. అతని మొదటి అనుమానం ఇది జపాన్ సైనికుల శవాల. అధికారులు విచారణ మొదలుపెట్టారు. కానీ ఫలితం ఊహించని విధంగా వచ్చింది. ఈ అవశేషాలు శతాబ్దాల పాతవి. శాస్త్రవేత్తల పరిశోధన, కార్బన్ డేటింగ్ పరీక్షలు నిర్వహించారు. ఫలితం, కొన్ని అవశేషాలు 9వ శతాబ్దానికి చెందినవి, కొన్ని 19వ శతాబ్దానికి చెందినవి. అయితే అక్కడ ఏమి జరిగింది? ఇది ఒకే సంఘటన కాదు. DNA అధ్యయనాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి. కొంతమంది స్థానిక భారతీయులు, కానీ కొంతమంది మెడిటేరియన్ ప్రాంతానికి చెందినవారు. అంటే వేర్వేరు ప్రాంతాల ప్రజలు వేర్వేరు కాలాలలో ఈ ఎత్తైన పర్వత ప్రాంతానికి ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. హేల్ స్టోర్మ్ సిద్ధాంతం ప్రకారం స్కెలెటన్ల తలలపై ఒక రకమైన గుండ్రటి గాయాలు ఉన్నాయి. పైనుంచి భారీగా ఏదో పడినట్టు శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. కానీ హిమాలయాలలో ఒక్కసారిగా వచ్చిన భారీ హెల్మ్ స్టోర్స్, బేస్బాల్ పరిమాణంలో మంచు గుండ్లు. ఆ కాలంలో షెల్టర్ లేదు, రక్షణ లేదు కాబట్టే పైన కొండ చర్యలు విరిగి వారి యొక్క తలపైన పడ్డాయని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. పర్వత మార్గంలో ప్రయాణిస్తున్న గుంపు ప్రకృతి విపత్తులో చిక్కుకుంది, అక్కడికక్కడే మరణించారనేది వారి యొక్క అభిప్రాయం. స్థానికుల ప్రకారం ఒక రాజు మరియు అతని బృందం పర్వత యాత్రలో పవిత్ర నియమాలు పాటించలేదు. దేవత కోపంతో ఆకాశం నుండి రాళ్ల వర్షం కురిపించిందని వారి యొక్క వాదన ఉంది. ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు, కానీ శతాబ్దాలుగా ఈ గాథ కొనసాగుతూనే ఉంది. ఇంకా మిగిలిన ప్రశ్నలు ఏంటంటే, మెడిటేరియన్ ప్రజలు ఎందుకు అక్కడికి వచ్చారు? 100 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇది యాత్రికుల గుంపులా లేక వాణిజ్య మార్గమా? పరిశోధనలు జరిగిన రహస్యం పూర్తిగా వీడనే లేదు. ఈరోజు రూప్కుండ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇది ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గం. అవశేషాలు చాలా వరకు సేకరించబడ్డాయి, కానీ మంచు కరిగినప్పుడు కొన్ని ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అడ్వెంచర్ ప్రేమికులు వస్తున్నారు. రూప్కుండ్ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో శాస్త్రం చాలా చెప్పింది, కానీ మొత్తం కథ ఇంకా తెలియదు. అందుకే ఇది భారతదేశంలో అత్యంత రహస్యమైన సరస్సులలో ఒకటి. ఇది కేవలం ప్రకృతి విపత్తా లేక ఇంకా పెద్ద రహస్యమా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.